ఇంట్లో ఉండే వాటితోనే 10 నిమిషాల్లో హెల్తీగా జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే జామ్‌ని తయారు చేసుకోవచ్చు. యాపిల్‌ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 2 యాపిల్‌కి చిన్న బీట్రూట్ అయితే సరిపోతుంది. అదే పెద్ద బీట్రూట్ అయితే గనక సగం తీసుకుంటే సరిపోతుంది. లోపల ఉన్న గింజలు తీసుకొని యాపిల్‌ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా హెల్తీగా ఫ్రూట్స్‌తో ఇంట్లోనే జామ్‌ని తయారు చేసుకోవచ్చు. ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే గనక కనీసం నెల రోజుల వరకు నిలువ ఉంటుంది. బీట్రూటు పైన చెక్కుని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సగానికి వాటర్ పోసుకొని హోల్స్ గిన్నె పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న యాపిల్, బీట్రూట్ ఏసుకొని మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇవి యాపిల్, బీట్రూట్ మంచిగా ఉడికిపోతాయి. స్పూన్ గాని, చాకు గాని ఇలా గుచ్చుతే స్మూత్‌గా దిగిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని ఒక గిన్నెలోనికి స్ట్రైనర్ పెట్టుకొని మనం జ్యూస్‌ని ఎలా అయితే వడపోసుకుంటామో అలానే ఈ పేస్ట్‌ని వడపోసుకోవాలి. 10 నిమిషాల్లో యాపిల్, బీట్రూట్ ఉడికిపోతాయి. మీకు గనక ఉడకలేదంటే గనక మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, మనం వడపోసుకున్న పేస్ట్‌నేసుకొని, తర్వాత ఒక కప్పు పేస్ట్‌కి ముప్పావు కప్పు పంచదార అయితే సరిపోతుంది. మీరు గనక స్వీట్ ఎక్కువ తిన్నట్టే గనక కప్పు ప్యూరీకి కప్పు పంచదార అయితే గనక సరిపోతుంది. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని, పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకుంటూ కంటిన్యూయస్‌గా కలుపుతూ జామ్‌ని గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు పైకి చిమ్ముతా ఉంటుంది కాబట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ జామ్‌ని ఉడికించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా లైట్‌గా కలర్ మారుతుంది. అలాగే కొద్దిగా గట్టిపడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి కంటిన్యూయస్‌గా కలుపుతూ జామ్‌ని ఉడికించుకోవాలి. స్టవ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. లేకపోతే గనక జామ్ అనేది మాడిపోయి టేస్ట్ అనేది అసలు బాగోదు. జామ్ అనేది ఎంతవరకు ఉడికించాలంటే గనక, మనం ఉడికించుకున్న జామ్‌ని తీసి ఒక ప్లేట్‌లో అయితే జారకుండా దాని నుంచి వాటర్‌ని సెపరేట్ అవ్వకుండా ఉండాలి. అంత గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల పాటు ఇలా కంటిన్యూయస్‌గా జామ్ అనేది ఉడికిన తర్వాత, ఉడికించిన జామ్‌ని ఒక ప్లేట్‌లో ఏసి ఉంచితే గనక దీని నుంచి వాటర్ సెపరేట్ అవ్వకూడదు. అలాగే జామ్ అనేది కిందకి జారకుండా ఉండాలి. అప్పుడు జామ్ అనేది కరెక్ట్‌గా ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మీకు గనక జామ్ అనేది కొద్దిగా పలుచగుంటే కనుక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చల్లగయిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే కనీసం నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. అంతేనండి, టేస్టీ ఈజీగా జామ్ రెడీ. మీకు నచ్చితే గనక ట్రై చేయొచ్చు. ఇంట్లో